ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. వృశ్చిక రాశి వారు జూలై 2-3 తేదీల్లో 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏ విధంగా సాగబోతుంది? మీరు వినబోతున్న ఆ 3 శుభవార్తలేంటి? అలాగే ఈ రాశివారు ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరంలోకి వెళ్ళిపోతే ఈ రాశి వారి వ్యక్తిత్వంలో స్థిరత్వం, ఆధారభూతమైన భావనలు, పట్టుదల, క్రమశిక్షణ ప్రధానంగా కనిపిస్తాయి. వీరి జీవితంలో ఎలాంటి పనైనా సున్నితంగా కాకుండా సుదీర్ఘంగా పట్టుదలతో చేస్తారు. ఈ రాశివారు ప్రతి పని కూడా పట్టుదలతో చేస్తారు. వీరి జీవితంలో కష్టాలు ఎక్కువైనా వాటిని తట్టుకునే ధైర్యం, సహనం వీరిలో అంతర్గతంగా ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా చాలా పని ప్రియులు. ఆలోచించకుండా ఏ పని మొదలు పెట్టరు. ప్రతి పని మొదలు పెట్టే ముందు చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు. అందుకే వీరు చాలా నెమ్మది గలవారని చుట్టుపక్కల వారు గౌరవిస్తారు. వీరి జీవితంలో అధిక పదవులు అందుకుంటారు. కానీ అది ఒక్కసారిగా కాదు, సంవత్సరాల శ్రమ, ఓర్పు, ధైర్యంతోనే వస్తుంది. వీరి స్వభావంలో కొంత కొలతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి చాలా కఠినంగా ఉండటం, భావోద్వేగాన్ని అణిచివేయటం, అప్పుడప్పుడు ఇతరులపై అధిక నియంత్రణ చూపించటం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. వీరు భావోద్వేగాల్లో ఎక్కువగా పడిపోరు, కానీ అవసరమైన చోట మాత్రం పరిపూర్ణంగా స్పందిస్తారు. ఈ రాశివారు తమ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి కష్టమే ఇంటి విజయానికి మూలమవుతుంది. వీరు తల్లిదండ్రులకు గౌరవం, పెద్దల పట్ల ఆదరణ చూపుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశివారు శ్రద్ధగా, నిబద్ధతతో ఉంటారు. కానీ తొందరగా ప్రేమలో పడకూడదు. ఒకసారి ప్రేమలో పడ్డాక వారి జీవితం అంతా భాగస్వామితోనే ఉంటుంది. వీరికి ఆస్తి సంపాదన శక్తి బలంగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టడంలో మితిమీరకుండా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తారు. వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల నిర్వహణ వంటి రంగాల్లో ఈ రాశివారు మంచి స్థానం సంపాదిస్తారు. వీరు నైతిక విలువలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. తమ జీవితాన్ని లక్ష్యంతో నడిపించి వీరు ఇతరులకు ప్రేరణ కలిగిస్తారు. మీరు చిన్నప్పుడు కొంత బద్ధకం కలిగినట్టు అనిపించినా వయసుతో పాటు అసాధారణ నేతృత్వ లక్షణాలు కనిపిస్తాయి. వీరి మనోభావాలు లోపలుంటాయి. అవి బయటకు రావటం అరుదే. కానీ ఎప్పుడైతే వీరు మాట్లాడతారో అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. వీరు మాటల్లో కంటే కర్మలో విశ్వాసం ఉంచేవారు. అంటే చెప్పే మాటలు కంటే కూడా చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఏదైనా పని చేస్తాను అని చెప్పటం కాదు, చేసి చూపించాలి అనే ఆలోచనతో ఉంటారు. ఈ రాశివారు గొప్ప శిక్షకులు, వ్యూహకర్తలు, నిపుణులు కావటం చూసినప్పుడల్లా వారిలో ఆలోచన క్రమాన్ని తెలియజేస్తుంది. మీరెప్పుడూ ఒక స్థిరమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఇది ఉద్యోగం, జీవితానికి సంబంధించిన ఏదైనా కావచ్చు. వారి జీవితంలో భద్రత ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ రాశి వారు జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఎదుర్కొంటారు. కానీ ఒక్కసారి పైకొచ్చిన తర్వాత వారికి ఎవరూ పోటీగా ఉండలేరు. చేసే పని మీద పట్టుదల, లక్ష్యం మీద అపారమైన శ్రద్ధ, క్రమశిక్షణ మీద గాఢమైన నమ్మకం ఇవి వారి విజయ రహస్యాలు. ఈ రాశి వారు అంతర్గతంగా బలంగా ఉంటారు. మీరెప్పుడు అందరితో కలివిడిగా మెలగరు. కానీ ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత మాత్రం జీవితం మొత్తం వారిని వదలరు. ఇది స్నేహమైన, బంధమైన, బాధ్యత అయినా సరే ఒకసారి వీరి చేతుల్లోకి వచ్చిన బాధ్యతను వీరు శ్రద్ధగా పోషిస్తారు. వీరు బయటికి కఠినంగా కనిపించినా అంతర్లీనంగా కరుణ, మానవత్వం, జాలి, దయ అధికంగా కలిగి ఉంటారు. ఇది తమ ప్రవర్తనలో నెమ్మదిగా వ్యక్తమవుతుంది. ఈ రాశి వారికి తమ పనితీరు మీద గర్వం ఉంటుంది. ఎటువంటి పనైనా అత్యంత ఖచ్చితంగా సమయానికి ముగించగల శక్తి వీరిలో ఉంటుంది. ఈ లక్షణాల వల్లే ఉద్యోగంలో, బిజినెస్లో, కెరీర్లో ఎప్పుడూ సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఎదుగుతారు. కానీ వీరు ఇష్టపడే పని కాకపోతే మాత్రం ఎంత జీతం ఇచ్చినా కూడా తల వంచరు. పరిపూర్ణత పట్ల ఉండే తపన వీరి గొప్పతనం. ఈ రాశి వారు మిత్రుల విషయంలో కొంచెం సెలెక్టివ్గా ఉంటారు. వారిని నమ్మటానికి, పూర్తిగా కలిసిపోవటానికి కొంత సమయం పడుతుంది. కానీ ఒకసారి మిత్రుడిగా స్వీకరించిన వ్యక్తితో చివరి వరకు కలిసి ఉంటారు. శత్రువులు కూడా వీరిని అడ్డుకోవటం కష్టం. ఎందుకంటే వీరు వ్యూహాత్మక దారులను అన్వేషించగలిగే నైపుణ్యం వీరికి కొత్త దారులను ఏర్పరుస్తుంది. ఈ రాశివారు కుటుంబం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉంటారో ఉద్యోగం పట్ల కూడా అంతే నిబద్ధత కనబరుస్తారు. వీరికి సమయం చాలా విలువైందని తెలుసు. అందుకే ప్రతి నిమిషాన్ని ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని రోజు మొత్తం ఎంతో అర్థవంతంగా గడిపే వ్యక్తిత్వం వీరిదే. గణిత సంబంధిత విషయాలు, నిర్మాణ రంగం, అధికార హోదా, ఇంజనీరింగ్, వ్యవస్థాపక పదవులు వీటిలో ఈ రాశివారు విశేషంగా రాణిస్తారు. జీవితంలో విజేతలుగా నిలుస్తారు.
ఈ రాశివారు తమ కుటుంబాన్ని సంరక్షించేవారు, భద్రత కలిగించేవారు, బాధ్యత తీసుకునేవారు. వారు చేయని త్యాగం ఉండదు. కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు. ఇది వారిలో ఉండే గొప్పతనం. స్నేహం, ప్రేమ, ఉద్యోగానికి సంబంధించి అన్నింటిలోనూ వారు నిబద్ధతతో మెలగటం వారి వ్యక్తిత్వాన్ని ఎంతో విలక్షణంగా చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశివారు స్థిరత్వం, బాధ్యత, విశ్వాసం కలిగిన వ్యక్తులు. జూలై 2-3 తేదీల్లో ఈ రాశివారికి గురుగ్రహ ప్రభావం బలంగా ఉండటం వల్ల మంచి రోజు. ముఖ్యంగా విద్య, ధనం మరియు పరస్పర సంబంధాలు బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు ఎలాంటి పనైనా కొంత ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తారు. సాధారణంగా అనుకోని చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలను తీసుకురాగలవు. కార్యాలయాల్లో ఉన్న వారికి మీ సహోద్యోగుల సహకారం, అలాగే మేనేజ్మెంట్ నుండి గౌరవం వస్తుంది. పై అధికారులకు మీరు పనితీరులో కనబరిచే నైపుణ్యం నచ్చుతుంది. కొంతకాలంగా మీరు చేపట్టాలి అనుకున్న ప్రాజెక్ట్ ఈ సమయంలో మీరు చేపడతారు. మీరు కలుసుకునే వ్యక్తులు సానుకూలంగా స్పందిస్తారు. లాంగ్ టైం ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టడం, బీమా లేదా బ్యాంకు లావాదేవీలు జరపటం శుభదాయకం. మహిళలకు ఈ రోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శుభపాలనలో భాగంగా ఎవరైనా మంచి వార్తతో రావచ్చు. అది శిశువు జననం, వివాహ నిశ్చయం, కాంట్రాక్ట్ రాక, ఇటువంటిది ఏదైనా కావచ్చు. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. ఎదుటి వారి మనసును గెలవగలిగే రోజుది. విద్యార్థులకు ఈ రోజు బలమైన ఏకాగ్రత, గురుశక్తి అనుగ్రహం దొరకొచ్చు. మాస్టర్ ట్రైనింగ్లు, వర్క్షాప్లు వంటి అవకాశాలు రావచ్చు. చదువు గురించి శుభవార్త వినవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మంచిదే, కానీ శరీరానికి విరామం ఇవ్వటం మర్చిపోవద్దు. కీళ్ల నొప్పులు, వెన్నుపోటు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఎవరితోనైనా ధనం ఒప్పందాలు, సంతకాలు చేయాలంటే 3 సార్లు ఆలోచించండి. ఈ కొత్త ఒప్పందం వల్ల ప్రయోజనం ఉందా అన్న దాని గురించి పరిశీలించండి. సాయంత్రం సమయంలో మిత్రులతో మంచి సంభాషణ జరుగుతుంది. అది మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుంది. పూజలు, గురు ప్రార్థనలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం పొందొచ్చు. పసుపు రంగు వస్తువులను దానం చేయటం మానసిక క్షేమాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పసుపుతో పూజించి ముద్దపప్పుతో అన్నదానం చేయటం ద్వారా సంపద విషయంలో లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు ఒక ఆత్మ విశ్లేషణ చేసే రోజు. ఎక్కడ నువ్వు వెనుకబడ్డావో తెలుసుకోవాలి. నిన్నటి బాధలన్నీ మర్చిపోవాలి. కొత్త ప్రయాణానికి ముందుగానే మానసికంగా సిద్ధపడాలి. ఈ రోజు రాత్రి 1 గంట సమయాన్ని కేటాయించి మీ లక్ష్యాల గురించి ఆలోచించండి. ఒక చిన్న పుస్తకం ప్రారంభించండి. ఇలా చేస్తే ఈ రోజు నిజంగా జీవితాన్ని మార్చే రోజుగా మిగిలిపోతుంది. ఉదయం నుంచి కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం ఏమాత్రం ఉద్వేగభరితంగా మారినా మీరు శాంతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు మాటలు ఎక్కువగా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి దయతో మాట్లాడండి. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో సడన్ చేంజెస్ రావచ్చు. కస్టమర్లకు ఇచ్చే మాటల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవికి కొద్దిగా బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇది శుక్రదోషాన్ని తొలగించేందుకు తోడ్పడుతుంది. చివరిగా ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎలాంటి చర్య అయినా జాగ్రత్తగా తీసుకోండి. ఈ రోజు ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో బలమైన రక్షణ ఉంటుంది. ఉదయం ప్రారంభం కొంత మందగించవచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత మీకు శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రభావం ఉంటుంది. ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపారాధన చేసి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. అలాగే నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. ఈ రోజు మీరు ఏ దానం చేసినా అది అన్నదానం గాని, దుస్తుల దానం గాని అది పుణ్యంగా మారుతుంది. రాత్రి సమయంలో శాంతంగా ఒక ప్రేరణాత్మక పుస్తకం చదవండి లేదా గీతాభాష్యం వినండి. మానసికంగా మీలో ఒక కొత్త శాంతి వస్తుంది. ఈ సమయంలో గ్రహాలు అనుకూలించడం వల్ల మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా జీవితాన్ని మార్చే దిశలో నడిపిస్తుంది. మీపై ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తాయి. మీరు ఈ రోజుల్లో పసుపు, తెలుపు రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రోజు మొదలు కావటం ముందు కనీసం 5 నిమిషాల ధ్యానం చేసి ఓం నమః శివాయ లేదా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాలను జపించండి. ఎక్కువగా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. ఇవే ఈ 2 రోజుల్లో మీకు ఆశీర్వాదాన్ని తెచ్చే మార్గాలు. ఇక మీరు ఈ సమయంలో వినబోతున్న శుభవార్తలు ఏంటి అంటే, 1 ఆర్థికంగా ఊహించని లాభం. కొన్ని నెలలుగా ఆగిపోయిన డబ్బులు, పెండింగ్లో ఉన్న పెన్షన్, రిఫండ్, కమిషన్ లాంటివి అకస్మాత్తుగా మీ ఖాతాల్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2వది పదోన్నతికి సంబంధించిన శుభవార్త. ఉద్యోగస్తులకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్త. 3వది పెళ్లి, నిశ్చితార్థానికి సంబంధించిన శుభ సంకేతం. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వివాహ యోగ్యమైతే ఈ రోజుల్లో పెద్దల నుండి పంచాంగ సూచనల ద్వారా ఒక మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా.
ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.